రేవంత్ రెడ్డి సారు ఎవలు ఇంకెవలమ్మా మన ముఖ్యమంత్రి అని మర్చిపోతే లేనిపోని పీకులాట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని అంటారా, కానీ ఏ ముఖ్యమంత్రి గది ఎప్పుడు నాకు లొట్టపీసు ముఖ్యమంత్రి, మూటలు మోసుకపోయే ముఖ్యమంత్రి, బడే భాయ్ ముఖ్యమంత్రి, పనికి మాలిన ముఖ్యమంత్రి. ఆగురి పర్షన్ కాకురి. నేను అంటనా గట్లా నా నోటి నుంచి ఎన్నడానికి ఇటువంటి మాటలు వెళ్ళినాయా? గిట్ల అనేది మన తెలంగాణ రైతులు ఆడపడుసులు. అదో మీ ఇంట్లో కూడా ఎవరైనా గట్లనే అంటున్నారు అయ్యింది. సరే కానీ రేవంత్ సార్ వారి గుణగణాలు, పాలనా వైభవం ఎట్లున్నదో మన రామన్న పూస కూర్చినట్టు, అరటిపండు ఒలిసినట్టు జనం మాటనే తన మాటకి చెప్పిండట. ఇందాం రాని మనవా. మన కాడ పాలన ఎట్లా నడుస్తుందో లోకమంతా చూస్తూనే ఉన్నది కదా. ఏడుదాన్నో ఉండే ఏదో చేతాడు అనుకుంటే అందరినీ ముంచి పడేసా అని అంటనే అన్నారు. అందుకే సార్కు లొట్టపీసి ముఖ్యమంత్రి అని జనాల పేరు పెట్టిరట. మన రావణ చెప్తుండు, నేను మీకు చెప్తున్నాగా అంతే అన్నట్టు. రేవంత్ అన్న తాపుకోసారి ఢిల్లీకి పోతుండు కదా, మళ్ళీ కూడా పోయిండు. ఎందుకు పోతుండే జర నీకు ఎరుకున్నది చెప్పే. రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని మళ్ళొకసారి తేలిపోయింది దీంతో. ఎందుకంటే మూటలు మోసే పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు. 16-17 నెలల్లో 44సారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నారో ఢిల్లీ. చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి, అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి, నన్ను జైల్లో వేయకండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకోవడం. 7.5 కాలంగా రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు 3. 1 బీఆర్ఎస్ పై నిందలు, 2 బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, 3 ఢిల్లీ బాసులకు 1000 కోట్ల చందాలు. అదట సంగతి. రేవంత్ సార్ మీద మూటలు మోసిన ఓటుకు నోటు కేసు ఉండనే ఉండే. అదీగాక మొన్నటికి మొన్న చందాలు వసూలు దాంట్లో ఈడియోలు ఛార్జ్ షీట్ పెట్టిరు. ఇక వాటి నుంచి బయట పడేదందుకే తాపొకసారి ఢిల్లీ టూర్ వేస్తుండని చెప్తురు. రామన్ననే కాదు జనం కూడా గట్టనే అంటురంటే దీని గురించి ఆలోచించవలసిందే. రేవంత్ సారు తాపొకసారి ఢిల్లీకి పోయే బదులు జర అప్పుడప్పుడు తెలంగాణలో కూడా ఉండు సారు, జరాలను కూడా అరుచుకున్నట్టు ఎయ్యి అని అంటురోల్లా.